మిత్రులు అందరూ కూడా ఈ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వసంత గారికి, అదేవిధంగా డివిజన్ 15 నుంచి పోటీ చేస్తున్నటువంటి రవి గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 17వ డివిజన్ నుంచి సాయిల్ గారు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలంపు గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురిని కూడా మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించి గెలిపించాలని కోరడం కోసమే నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో నేను మీ మధ్యలోకి రావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, గతంలో తెలుగుదేశం పార్టీ కూడా గెలిచింది, ఇటీవల టిఆర్ఎస్ పార్టీ కూడా గెలిచింది. 3 పార్టీలను చూశారు మీరు, 3 పార్టీలకు ఓటేశారు, 3 పార్టీలను గెలిపించారు, 3 పార్టీల పరిపాలన ఏ రకంగా ఉందో చూశారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీని కమలంపు గుర్తును గెలిపించాలని కోరడం కోసం వచ్చాను. ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్ యొక్క కుటుంబ పాలన పోవాలని, ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి పాలన పోవాలని, ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ యొక్క అబద్దాలకు మాటల పాలన పోవాలని, ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ యొక్క మాటల ప్రభుత్వం పోవాలని, చేతల ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము చేతల ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నీతివంతమైనటువంటి ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రజాస్వామ్య ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పనిచేసేటువంటి ప్రభుత్వము. కానీ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అది ఒక కుటుంబ ప్రభుత్వము, టిఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ. కాబట్టి ఈరోజు నేను ప్రజలను కోరుతున్నాను, ఒక కుటుంబ పార్టీ కావాలా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పనిచేసేటువంటి ప్రజా ప్రభుత్వం కావాలా? అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకేం చెప్పారు, మీరు తెలంగాణ వస్తే నేను మా ముసళ్ళు ఇద్దరే ఉన్నాం, నా బిడ్డ నా కొడుకు అంతా అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, నాకు వెనక ముందు ఎవరు లేరు, అందరూ ప్రజలే ఉంటారు, నేను ముఖ్యమంత్రి కూడా కాను, నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నా కొడుకులు లేరు, నా బిడ్డలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు, కాబట్టి నేను నా మెడకాయ మీద తల కోసుకుంటా తప్ప మాట తప్పను, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. ఈరోజు దళితుల ఆత్మ గౌరవాన్ని మంట కలిపే విధంగా, దళితులను అవమానం చేసే విధంగా, దళితుల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ దళిత సమాజానికి వెన్నుపోటు పొడిచి ఈరోజు తనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. తను కూర్చోవడమే కాదు, అమెరికాలో ఉన్నటువంటి కొడుకును పిలిపించుకున్నాడు, అమెరికాలో ఉన్నటువంటి కూతురును పిలిపించుకున్నాడు, ఊళ్ళో ఉన్నటువంటి అల్లులను బంధువులందరినీ పిలిపించుకున్నాడు. సకుటుంబ సపరివారంగా ఈరోజు మంత్రి పదవులు పంచుకొని, అధికారాన్ని పంచుకొని తెలంగాణ ప్రజల మీద నెత్తిన కూర్చొని ఈరోజు కుటుంబ పరిపాలన శాసిస్తా ఉన్నారు. ఒక కల్వకుంట్ల కుటుంబమే కాదు, వీళ్లకు సహకరిస్తున్నటువంటి మరో కుటుంబం ఈరోజు మనల్ని శాసిస్తా ఉన్నది. అదే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఓవైసీ ప్రభుత్వం. ఈ 2 పార్టీలు, ఈ 2 ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను బానిసలు చేసి ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నాయి. కాబట్టి మనము ఈ యొక్క బానిసత్వం నుంచి బయటపడాలంటే టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పారు, నన్ను ముఖ్యమంత్రి చేస్తే మరి దళితులకు 2 ఎకరాల స్థలం ఇస్తామన్నాడు, 3 ఎకరాల స్థలం ఇస్తామన్నాడు, నేను ముఖ్యమంత్రి అయితే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నాడు, నన్ను ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణను బంగారు కుటుంబం చేస్తా అన్నాడు. మనకు 3 ఎకరాల స్థలం రాలా, మనకు ఇంటింటికి ఉద్యోగం రాలా, తెలంగాణ బంగారు తెలంగాణ కాలా, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయిపోయింది. మొత్తం ఆయన కొడుకు
ఆయన కూతురు, అల్లుళ్ళు, బంధువులు అందరూ కూడా మంత్రి పదవులు పంచుకొని ఈరోజు తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ యొక్క ఓవైసీ కుటుంబ పరిపాలన నుంచి మార్పు కోరుకుంటున్నారు. ఈ కల్వకుంట్ల కుటుంబ పరిపాలన నుంచి మార్పు కోరుకుంటున్నారు. ఈరోజు చివరకు ఇక్కడ మరి వరంగల్లో కూడా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మీకు తెలుసు. వరంగల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు భూ ఆక్రమణ చేయడం, ప్రత్యర్థులను అక్రమ కేసులు పెట్టడము, ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే ఖాళీ స్థలాన్ని కబ్జా చేసుకోవడము. ఈరోజు వరంగల్ ప్రాంతంలో, వరంగల్ జిల్లాలో, పాత వరంగల్ జిల్లాలో ఇక్కడ నాయకులకు పరిపాటైంది. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, కాంట్రాక్ట్ మాఫియా ఈరోజు వరంగల్ జిల్లాలో, తెలంగాణ జిల్లాలలో ఈరోజు విలయతాండవం చేస్తా ఉంది. ఈ యొక్క మాఫియాను మరి ఈరోజు చలనగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు కూడా అడుగుతా ఉన్నాను. మనకేం చెప్పాడు కేసీఆర్ గారు గత ఎన్నికల్లో? టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మీరందరూ కారు గుర్తు కోటేస్తే ఇక్కడ ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తానని చెప్పారు. అంతేకాని కేసీఆర్ ఇంకో మాట అన్నారు, నేను హైదరాబాద్ లో ఉండను, వరంగల్కి వచ్చి ఎక్కడైతే 2 గదుల ఇల్లు కడుతున్నారో అక్కడే కూర్చొని ఆ ఇల్లు పూర్తి చేసి మిమ్మల్ని అందరినీ కూడా నూతన గృహ ప్రవేశం చేయించి మీతో పాటు దావతులో పాల్గొని, నాకు జ్ఞాపకం ఉంది ఈ మాట అన్నాడు. నేను కూడా దావతులో వస్తా, మీ నూతన గృహ ప్రవేశానికి దావతులకు వస్తా అని చెప్పాడు. ఏమన్నాడు? యాటపిల్లం కూడా వేయాలన్నాడు. ఇంకేదో చాలా చాలా చెప్పాడు. యాటపిల్లం కూడా కొయ్యాలన్నాడు. కొంతమంది కోడిపిల్లలను కూడా కొయ్యాలన్నారు. పాపం మన ఆడబిడ్డలందరూ ఆ రోజు నమ్మి, అయ్యా నువ్వు ఇల్లు కట్టిస్తే నేను కోడి కోసిస్తా, నువ్వు ఇల్లు కట్టిస్తే మేకపిల్లం కోస్తా, ఇంకేది కావాలంటే తెస్తా, ముందు ఇల్లు కట్టి అన్నారు. 7 సంవత్సరాలైంది కేసీఆర్ గారు, నీ ఇల్లు ఎక్కడ పోయినాయి, నీ కుర్చీ ఎక్కడ పోయింది, మీరు ఎప్పుడు దావత్ చేసుకోవాలని అడుగుతున్నారు ఈరోజు ప్రజలు. మాకు ఇల్లు లేవు, దావత్ లేరు. కానీ ఆయన మాత్రమే హైదరాబాద్ లో, నేను అక్కడ ఎంపీని, హైదరాబాద్ నుంచి ఎంపీ నేను, హైదరాబాద్ లో 10 ఎకరాల స్థలంలో ప్రగతి భవన్ పేరు మీద అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకున్నాడు. అద్భుతమైనటువంటి భవనం, ₹1,00,00,000 కట్టించి 4 నెలల్లో కట్టుకున్నాడు ఇల్లు. 4 నెలల్లో 10 ఎకరాల స్థలంలో ఆయన కొడుకు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికి ఇల్లు కట్టాడు. మరి నేను అడుగుతా ఉన్నాను, 4 నెలల్లో నువ్వు కట్టుకున్నావు, 7 ఏళ్ళు అయింది కదా, 7 ఏళ్లలో ఈరోజు పేద ప్రజలకు ఎందుకు ఒక్కొక్క ఇల్లు ఇవ్వలేదు? ఎందుకు 2 బెడ్రూమ్ కట్టలేదు? ఎందుకు దళితులకు ఉద్యోగం ఇవ్వలేదు? ఎందుకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగం ఇవ్వలేదు? ఎందుకు బడుగు వర్గాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు? ఈరోజు కేసీఆర్ని అడగాల్సిన అవసరం ఉంది, టీఆర్ఎస్ పార్టీని అడగాల్సిన అవసరం ఉంది. ఈ వరంగల్లో ఏం చేశారని అడుగుతాను. ఎంపీలు వాళ్ళే గెలిచారు, ఇక్కడ మేం గెలవాలా? ఎమ్మెల్యేలు వాళ్ళే గెలిచారు, మేం గెలవాలా? కార్పొరేటర్స్ వాళ్ళే గెలిచారు, మేం గెలవాలా? బాబా ఆగండి, దూరం మేము మాట్లాడు. అందరూ గెలిచారు, ఇక్కడ కారు గుర్తు మీదనే గెలిచారు, మనమందరం ఓట్లేశాం. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను, ఒక్కసారి టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించండి. మీరు గెలిచారు కదా, మా 2 బెడ్రూమ్ ఎక్కడ పోయింది? గెలవనటువంటి, ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వరంగల్లో గెలవకుండా వరంగల్ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. ఇక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. ఇక్కడ మరి వరంగల్కి సంబంధించి రింగ్ రోడ్డు 550 కోట్ల రూపాయలతో వరంగల్ రింగ్ రోడ్డు మేమేశాం. ఆయన చేయలేదు. ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట పోవడానికి సిమెంట్ రోడ్ వేసాం. వరంగల్ నుంచి యాదగిరిగుట్ట పోవడానికి సిమెంట్ రోడ్ వేసాం, దేవుని దర్శనం కోసం. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడం కోసం సిమెంట్ రోడ్ వేసాం. ఇక్కడ నుంచి కరీంనగర్కి వెళ్ళడానికి నరేంద్ర మోడీ గారు రోడ్ వేశారు. ఇక్కడ నుంచి నల్గొండకి వెళ్ళడానికి నరేంద్ర మోడీ గారు రోడ్ వేశారు. ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్ళడానికి రోడ్ వేశారు. భూపాలపల్లి వెళ్ళడానికి రోడ్ వేశారు. జగదేవ్పూర్ వెళ్ళడానికి రోడ్ వేశారు. కరీంనగర్ వెళ్ళడానికి రోడ్ వేశారు. ఈరోజు హైదరాబాద్ లో ఎటు చూసినా, ఈ వరంగల్లో ఎటు చూసినా, ఏ రోడ్డు చూసినా కేసీఆర్ వేసిన రోడ్డు కాదు, నరేంద్ర మోడీ గారు వేసిన రోడ్డు. ఖమ్మం పువ్వు గుర్తేసిన రోడ్డు,
బీజేపీ వేసినటువంటి రోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేశాం. అంతేకాదు ఇక్కడ బీపీ నగర్కి వెళ్తే బీపీ నగర్ లో ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాం. వరంగల్కు ఉపయోగపడాలని, వరంగల్ ప్రజలకు మేలు జరగాలని ఈ హైదరాబాద్ రోడ్ లో దేశంలో అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడ ప్రజల కోసం కట్టించాము. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కట్టించాము. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేశాము. అంతేకాదు ఈ వరంగల్లో కూడా 130 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాము. 10 ఆపరేషన్ థియేటర్స్ తో హాస్పిటల్ కట్టాము. ఫ్రీగా పేదవాళ్లకు ఫ్రీగా వైద్యం అందాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు కట్టించారు. కానీ మేము 130 కోట్ల రూపాయలు ఇచ్చాడు నరేంద్ర మోడీ గారు. 30 కోట్ల రూపాయలు ఆయనకి ఇవ్వని చెప్పాము కేసీఆర్. ఆయన కోటా కింద బిల్డింగ్ కట్టించాము, ఎక్విప్మెంట్ తెప్పాము, అన్ని ఉన్నాయి. కానీ ఇంతవరకు డాక్టర్స్ రిక్రూట్మెంట్ చేయలేదు కేసీఆర్. ఆ మిషన్లు అన్ని పాడైపోతున్నాయి. వరంగల్ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేకుండా చేసినటువంటి చరిత్ర ఎవరిదైందంటే కేసీఆర్ గారు. అంతేకాదు ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల విలువైనటువంటి కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ హాస్పిటల్లో నువ్వు అపోలో హాస్పిటల్కి వెళ్తావా, కేర్ హాస్పిటల్కి వెళ్తావా, యశోద హాస్పిటల్కి వెళ్తావా, ఢిల్లీకి వెళ్తావా, బాంబేకి వెళ్తావా, లేకపోతే చెన్నైకి వెళ్తావా, విజయవాడకి వెళ్తావా, హైదరాబాద్కి వెళ్తావా, బెంగళూరుకి వెళ్తావా? నరేంద్ర మోడీ గారు కార్డు ఇస్తారు, హెల్త్ కార్డు. ఆ కార్డు తీసుకొని బాజాప్తా దేశంలో ఏ పెద్ద హాస్పిటల్ కని వెళ్లి ఏ రకమైన ట్రీట్మెంట్ గాని ఆపరేషన్ గాని చేసుకునేటువంటి అవకాశం ఉంది. అది ఇక్కడ రాకుండా కేసీఆర్ అడ్డుకున్నాడు. అది ఇక్కడ రాకుండా అడ్డుకున్నాడు ఇంతవరకు కూడా. మొన్న హైకోర్టు చెప్తే కూడా ఇంకా అడ్డంకుగానే ఉన్నాడు. అదే కాకుండా ఇక్కడ ఇంటింటికి పైప్ లైన్ల ద్వారా నీళ్ళిచ్చే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేశారు. వరంగల్ జిల్లాలో ఏ ఒక్క ఇల్లు కూడా టాయిలెట్ లేనటువంటి ఇల్లు ఉండకూడదు. ఆడబిడ్డ తెల్లవారుదామున చీకటి ఉండగానే వెలుగు రాకముందే పోవాలనే ఉద్దేశంతో చెంబు పట్టుకుని చెట్లలో గయభూమికి వెళ్తున్నటువంటి పరిస్థితి నుంచి మార్పు రావాలి. ఆడబిడ్డల ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతో దేశంలో ఏ ఒక్క ఆడబిడ్డ ఇంట్లో కూడా టాయిలెట్ లేని ఇల్లు ఉండకూడదని చెప్పి ఈరోజు దేశంలో 12 కోట్ల టాయిలెట్లు నిర్మాణం చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారికి. స్వచ్ఛ భారత్ కింద పేద ప్రజల ఆత్మ గౌరవాన్ని, ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం 12 కోట్ల టాయిలెట్లు నిర్మాణం చేశారు. అంతేకాదు వంట కట్టెలపై వంట చేస్తే 400 సిగరెట్లు తాగితే ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో, ఒక్కసారి కట్టెలపై మీద వంట చేస్తే ఆడబిడ్డ ఆరోగ్యం అంత దెబ్బతింటది, ఆ తల్లి ఆరోగ్యం అంత దెబ్బతింటది. అందుకే నరేంద్ర మోడీ గారు ఏ ఒక్క ఇల్లు కూడా నాకు సిలిండర్ కావాలని ఏ ఒక్క పేదవాళ్ళు అడిగినా లేదు అనకుండా ఈ దేశంలో సుమారు 11 కోట్ల సిలిండర్లు ఉచిత ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గతంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కావాలంటే ఎవరికి? ధనవంతులకు, పెద్ద పెద్ద వాళ్లకు, వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు, వాళ్లకు మాత్రమే బ్యాంక్ అకౌంట్ ఉండేది. పేదవాళ్లు బ్యాంకు మెట్లెక్కేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చినాక గతంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఆ బ్యాంకులో ఇంకో అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళు ఇతను ఏదైనా పొరపాటు చేస్తే నాది షూరిటీ అని ఇంకో సంతకం పెట్టాలి, అప్పుడే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏ పేదవాడైనా ఏ ఆడబిడ్డ అయినా బ్యాంకు మెట్లు ధైర్యంగా బాజాప్తా ఎక్కొచ్చు. ఎవరికి షూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్లకు, ఈ దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారే షూరిటీగా అందరికీ అకౌంట్లు ఓపెన్ చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాదు పొదుపు సంఘాలకు గతంలో 10 లక్షల వరకు లోన్లు ఇచ్చింది కేసీఆర్. లోన్లు ఇవ్వడు పొదుపు సంఘాలకు. లోన్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, లోన్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బ్యాంకులు. పొదుపు సంఘాలకు అప్పులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. అది 10 లక్షల వరకు ఇచ్చేది ఇప్పటి వరకు. ఈ కరోనా కష్టకాలంలో నరేంద్ర మోడీ గారు నిర్ణయం చేశారు 10 లక్షలు కాదు, ఈ రోజు నుంచి రానున్న రోజుల్లో పొదుపు సంఘాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు, మహిళా సంఘాలకు 20 లక్షల వరకు కూడా లోన్లు ఇవ్వాలని నిర్ణయం చేసి మీకు 20 లక్షల లోన్లు ఇవ్వబోతున్నారని మనం చేస్తున్నాం. అంతేకాదు కరోనా సమయంలో ఈ మే నెల, జూన్ నెలలో
ప్రతి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇప్పుడు వస్తున్నటువంటి బియ్యానికి అదనంగా ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఉచితంగా ఈ కరోనా కష్టకాలంలో ఉచితంగా బియ్యం ఇవ్వాలని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారు 2 నెలల పాటు బియ్యం ఇవ్వబోతున్నారని మనం నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని. గతంలో కూడా పేద వాళ్లకు 1 సంవత్సరం పాటు నరేంద్ర మోడీ గారు బియ్యం ఇచ్చారు కరోనా టైంలో. గత సంవత్సరం నుంచి మొన్నటి వరకు కేసీఆర్ ఈ కరోనా సమయంలో ఏమైనా వేశారా? 1 నయా పైసా పేదవాళ్ల కోసం ఖర్చు పెట్టారా? ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ అయితే టీకా ఇస్తున్నారో, ఇంజక్షన్ ఇస్తున్నారో, ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం టీకాలు ఇస్తుందని మనం ఈ యొక్క వరంగల్లో అమృత్ సిటీ కింద, స్మార్ట్ సిటీ కింద, హెరిటేజ్ సిటీ కింద భద్రకాళి నదిని, భద్రకాళి యొక్క చెరువును బాగు చేస్తున్నటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు. ఇక్కడ ఎల్ఈడి లైట్లు, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ లైట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా లైట్లు ఎవరు చేస్తున్నారు? కేసీఆర్ కాదు. ఇక్కడ గెలవకుండా కూడా ఎల్ఈడి లైట్లు పెట్టించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీలకు కేసీఆర్ 7 సంవత్సరాలలో 1 రూపాయి ఇయ్యలే. 7 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీల రోడ్ల కోసం, గ్రామ పంచాయతీల వీధి లైట్ల కోసం, గ్రామ పంచాయతీల స్టాఫ్ సిబ్బంది సాలరీ కోసం ఇస్తున్నటువంటిది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తున్నాం. ఇక కేసీఆర్ కుటుంబం అంటుంది మాకేమిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏమిస్తున్నది, నరేంద్ర మోడీ గారు ఏమిస్తున్నారు? అయ్యా మీకు ఇయ్యము, కల్వకుట్ల కుటుంబానికి ఇయ్యము, తెలంగాణ ప్రజలకు ఇస్తాము తప్ప కల్వకుట్ల కుటుంబానికి ఇయ్యము. ఆయన మాకిస్తే కొంత కమిషన్ కొట్టేస్తారని ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతుంది. కేటీఆర్ అంటారు కేంద్రం మాకేమిచ్చింది. మీకేమి ఇయ్యలేదు, వాస్తవమే మీకు ఇయ్యం. ఇచ్చింది మీరు దోపిడీ చేస్తున్నారు, చాలా ఇంకా ఇస్తాము. మీరు దోపిడీ చేస్తున్నది చాలు కేటీఆర్ గారు, మీకు ఇంకా మేము డబ్బులు ఇవ్వము. మేమిస్తే తెలంగాణ ప్రజలకు ఇస్తాము, తెలంగాణ రైతులకు ఇస్తాము, తెలంగాణ మహిళలకు ఇస్తాము, తెలంగాణ పొరుగు సంఘాలకు ఇస్తాము, తెలంగాణలో దళిత సమాజానికి ఇస్తాము, తెలంగాణలో బడుగు బలైన వర్గాలకు ఇస్తాము తప్ప కల్వకుట్ల కుటుంబానికి మాత్రము డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదు. మీరు దోపిడీ చేస్తున్నటువంటి ప్రతి పైసను తప్పకుండా లెక్క కట్టి వసూలు చేస్తామని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు వరంగల్లో ఎయిర్పోర్ట్ కడితే ఇక్కడ వరంగల్ అభివృద్ధి చెందుతుంది. ఐటీ పరిశ్రమలు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. ఎయిర్పోర్ట్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నిర్ణయించి ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్ చిన్న ఎయిర్పోర్ట్ పాడుపడిపోయింది. ఆ భూమి సరిపోదు, ఇంకా 400 ఎకరాలు కావాలని చెప్పి 5 ఏళ్ల నుంచి ఉత్తరాలు రాస్తున్నాం. మేము కేసీఆర్ కు ఉత్తరాలు రాస్తున్నాం. అయ్యా 450 ఎకరాలు ఇవ్వు, ఎయిర్పోర్ట్ కడతాము, విమానాలు నడతాం వరంగల్ కంటే. అతి గతి లేదు. ఈరోజు కేటీఆర్ మాత్రం పొంకణాలు మాట్లాడతాడు. ఇక్కడ పెద్ద పొంకణాలు మాట్లాడతాడు. అయ్యా పొంకణాలు మాట్లాడే ముందు ఆ ఎయిర్పోర్ట్ కు భూమి తెప్పించే శక్తి ఉంటే. అంతేకాదు వరంగల్లో రైల్వే కోచ్ వరాలింగ్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం 4 ఏళ్ల నుంచి నేను కూడా అడుగుతున్నా. 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి డైరెక్ట్ గా, ఇంకో 3000 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. రైల్వే కోచ్ వరాలింగ్ ఫ్యాక్టరీ 150 ఎకరాలు కావాలి, 160 ఎకరాలు కావాలి. ఇగో ఇస్తామని చెప్పి ఇంకా ఎన్నికలప్పుడు మొన్న ఇస్తున్నామని చెప్పారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరాలింగ్ ఫ్యాక్టరీ వస్తే 1000 మందికి డైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. వరంగల్ మనం చేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ ఈ వరంగల్లో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఇక్కడ వరంగల్లో హాస్పిటళ్లలో ఆక్సిజన్ కొరత ఉందని గుర్తించి డైరెక్ట్ గా గాలి ద్వారా ఆక్సిజన్ తయారు చేసేటువంటి యూనిట్ వరంగల్లో ఆసుపత్రిలో నరేంద్ర మోడీ గారు మంజూరు చేశారని మనం చేస్తాము. ఇవన్నీ కూడా మాకు ఓట్ల ద్వారా మేము గెలిచి చేయడం లేదు. ఇక్కడ మేము గెలవలే. ఎప్పుడు కూడా ఇక్కడ గెలవకుండా నరేంద్ర మోడీ గారు వరంగల్ మీద ఉన్నటువంటి ప్రేమతో, వరంగల్ ప్రజల మీద ఉన్నటువంటి మక్కువతో ఎమ్మెల్యేలు లేకున్నా, ఎంపీలు లేకున్నా, కార్పొరేటర్స్ లేకున్నా ఇవన్నీ చేశాం. నా దగ్గర ఇంకా చాలా లిస్టులు ఏమేం చేశాం. సమయం లేదు కాబట్టి నేను మరీ ఎక్కువ చెప్తాను. కానీ ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణను ఏం చేశారు? కేసీఆర్
ఇదొక కుటుంబ రాష్ట్రంగా మార్చేశారు. ఈరోజు ఒక కుటుంబ పరిపాలన మన రెత్తిన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి కుంటుపడింది. ఈరోజు మరి అవినీతి పెరిగిపోయింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క అవినీతి పాలన పోవాలి, కుటుంబ పాలన పోవాలి. తెలంగాణ ప్రజలు బానిస ప్రజలు కాదు. గతంలో నిజాంకు బానిస ప్రజలుగా నిజాం ఏ రకంగా చేశాడో కేసీఆర్ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ కలిసి ఈరోజు తెలంగాణను కూడా బానిస ప్రజలుగా ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు పౌరుషం ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలు ఉద్యమ బాధ పట్టేటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలు రజాకారులను కూడా తరిమి కొట్టిన చరిత్ర కలిగినటువంటి ప్రజలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కుటుంబ పాలన సహించే పరిస్థితి లేదు. ఎవరు కాదన్నా, ఎవరు వద్దన్నా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పు వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా ఆ మార్పు చూపబోతున్నది. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమని మనం చేస్తా ఉన్నాం. వచ్చేటువంటి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా కూడా ముఖ్యమంత్రిగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త రాబోతున్నాడు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు వెళ్లబోతున్నారు పర్మనెంట్ గా, శాశ్వతంగా. కేటీఆర్ గారు ఖచ్చితంగా ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారో తప్పకుండా తెలంగాణ ప్రజలు ఈ అబద్దాలను అర్థం చేసుకున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దానికి ముందు ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల్లో మీ అందరినీ కోరుతా ఉన్నాను, దయచేసి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన యొక్క వసంత గారు, ఈ యొక్క 16వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వసంత గారు అనేక రోజులుగా పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఒక వజ్రం లాంటి వ్యక్తి, బంగారం లాంటి వ్యక్తి, నీతి నిజాయితీతో పనిచేసేటువంటి వ్యక్తి. ఆమెను మీరందరూ కూడా ఆశీర్వదించండి. మీ ఆడబిడ్డగా, మీ తోబుట్టువుగా, మీ చెల్లెగా, మీ అక్కగా మీరందరూ కూడా వసంత గారిని ఆశీర్వదించి ఈ ప్రాంతం నుంచి కార్పొరేటర్ గా గెలిపిస్తే తప్పకుండా ఒక కేంద్ర మంత్రిగా నేను కూడా ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తానని మనవి చేస్తూ, డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. 15వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి రవి నిజాయితీతో విజయాన్ని సాధించడం కోసం మిమ్మల్ని కూడా ఓటర్ అభ్యర్థించడం కోసం రావడం జరిగింది. ఈ యొక్క సభలో పాల్గొన్నటువంటి నగర పార్టీ అర్బన్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరి పద్మ గారు, చాడా శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంత యొక్క సీనియర్ నాయకులు గురునాథ్ రెడ్డి గారు, డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు, సోదరులు యూసఫ్ గారు, సోదరులు మధుకర్ గారు, అదేవిధంగా ప్రాంత రామ్నగర్ ప్రాంత పెద్దలు, తల్లులకు, బంజారా సోదరి సోదరులకు, వ్యాపార వర్గాలకు, పెద్దలకు అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా తెలిసిందే, పోటీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మధ్యలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది, మన పెద్ద ముర్రి కలిసిపోయింది. అది పొరపాటు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పెద్ద మురిగా సహించదు, పెద్ద మురిగాడు సహించని పరిస్థితి ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా పొరపాటు ఒక ఓటు 2 ఓట్లు పడితే అవి మొత్తం కూడా టీఆర్ఎస్ కే సంబంధిస్తే అవుతాయి, టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన అవుతుంది. కాబట్టి బలుపుతోటి, మదంతో, డబ్బుతోటి కుటుంబ పరిపాలనలో రాజకీయం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ యొక్క బలుపు ఈ రోడ్డు మీద ఉంది, మన వెనకనే ఉన్నది. తెలుసు కదా, ఏమో తెలుసు కదా మీ అందరికి. బలుపం తీయనే ఉన్నది. ఈ బలుపు దగ్గర చేయాలి. విపరీతంగా అహంకారంతో రాజకీయాలు చేస్తూ, రచ్చ రాజకీయం చేస్తూ, రౌడీ రాజకీయం చేస్తూ గౌరవనీయులు దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ గారిని రండి, దిలీప్ గారు రండి 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 మరి చేస్తూ అహంకార పూర్తమైనటువంటి
వాగ్దానాలు చేస్తూ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు. నేడు వరదలు వస్తే ఇక్కడికి వచ్చినాయి, వరదలు ఇటు దాకా వచ్చినాయి. ఇటు దాకా వచ్చినాయమ్మా అన్న, ఇద్దరికి వచ్చినాయి కదా. ఎమ్మంటే మొత్తం మీ అంతా పైసలు పంచుతాం, హైదరాబాద్ 10,000 పంచినాం, మీ ఇక్కడ పంచుతామని వాగ్దానం చేసాం. హైదరాబాద్ మీద ప్రేమ, వరంగల్ మీదేమో ద్వేషం. అవునా కాదా? 10,000 రూపాయలు హైదరాబాద్ కన్నా ఇక్కడ వాళ్ళు మనుషులు కాదా? వీళ్ళకి ఎట్లా పడతా ఉన్నారు? హైదరాబాద్ మీద ప్రేమ బాగా. ఇదే సౌత్ తెలి ప్రేమ. 10,000 రూపాయలు దిగబింగారు, కోట్ల రూపాయలు పంచారు. మీకు ఓట్లు మొత్తం సున్నా అయిపోయింది. హైదరాబాద్ లో బాజాప్తగా భారతీయ జనతా పార్టీని ఒక బలమైన పార్టీగా ఈరోజు హైదరాబాద్ గెలిపించారు. మీరు నిజాయితీతోటి నిలబడే స్థానం ఇది. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున సోదరి స్వాధీనం నిలబడితే భారీ మెజార్టీతోటి గెలిపించారు, ఆశీర్వదించినారు. కాబట్టి ఆ యొక్క అహంకారానికి అడ్డుకట్టేశారు. 52, 53 స్థానాల్లో 53 స్థానాల్లో లోకల్ గా వాళ్ళకి అభ్యర్థులు దొరకలేదు. టీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడ వీళ్ళు పక్క నుంచి వచ్చిన వాళ్ళు. 52, 53 ఎక్కడి నుంచి వచ్చిండ్రు? కాబట్టి ఇక్కడ వాళ్ళు కారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి మనుషులు లేరు, దేవులాడి దగ్గర దొరుకుతలేరు, భూతద్దం పెట్టి దేవులాడి దగ్గర దొరుకుతలేరు. నేను చూస్తా ఉన్నా, 2 రోజులు 3 రోజులు చూస్తా ఉన్నా. ఇక్కడ అంతా మొత్తంగా కూడా ఇక్కడ సంబంధం లేనోళ్ళు, ఈ డివిజన్ తో సంబంధం లేనోళ్ళు, 53 సంబంధం లేనోళ్ళు మొత్తం కూడా దిగారు. దేనికోసం? డబ్బులు పంచడం కోసం. డబ్బులు పంచడం వల్ల పని. ఓట్లు అడుగు చేసిన ఇక్కడ ఎవరు లేడు. కాబట్టి నీతికి, నిజాయితీకి, న్యాయానికి, ధర్మానికి ఎంతో కష్టానికి ఓర్చి అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత అభివృద్ధికి నేను దాని తర్వాత ఇవాళ సాతిరెడ్డి గారు ఇక్కడ అభివృద్ధిలో 87% పనులు పూర్తి చేశాం. పూర్తి విషయం కాదు అది, పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది. ఈరోజు వరంగల్ హన్మకొండ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వంలో జరుగుతున్నది. మీ వివరంగా కూడా శాసనసభలకు కానీ, రాజ్యసభకు కానీ, పార్లమెంట్ లకు కానీ పంపకుండా ఒకే ఒక్క అభ్యర్థి గెలిస్తే ఇంత అభివృద్ధి చేసినాం. ఒక్క అభ్యర్థి గెలిస్తే వరంగల్ నగరానికి 2,800 కోట్ల రూపాయలు, 2,800 కోట్ల రూపాయలు వివిధ పథకాల కింద వచ్చినాయి. మూటలు కట్టుకుంటారు. 10% పర్సెంటేజ్ 10% అంటే 300 కోట్ల రూపాయలు మాయమైపోయినాయి. దాంట్లో ఈ 300 కోట్ల రూపాయలు రేపు పంచాయతీ తీసుకొస్తా ఉన్నారు. ఎర్ర నోటు తీసుకొస్తారు. ఇక ఎర్ర నోటు అంటే ఏంటి? 2,000 రూపాయల నోటు వస్తుంది, ఇక దిగుతుంది. ఇక ఆల్రెడీ వచ్చినాయి, లారీలు వచ్చినాయి, కట్టలు పట్టుకొని వచ్చినాయి, కబ్జాదారులు వస్తున్నారు. కాబట్టి కబ్జాదారు గుండాలో భారతీయ జనతా పార్టీ మరి జెండా ఎగరేయాల్సిన అవసరం ఉంది. కబ్జాదారులను ఖతం చేయాలి. కబ్జాదారులను, భూ కబ్జాదారులను సెటిల్మెంట్లకు పూర్తిగా నాశనం చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధికి మీరంతా అందించి గతంలో గెలిపించారు. గతంలో 53, 52 ఇప్పుడు ఉన్నటువంటిది మొత్తం కూడా ఇంతకుముందు ఒకటే ఉండే. ఇవాళ 53 లస్కర్ సింగారా వేరే అయిపోయింది. లస్కర్ సింగారా నుంచి గోపాలపురం వరకు సరస్వతి నగర్, మాధవ్ నగర్ మొత్తం కూడా ఒకటైపోయింది డివిజన్. మరి రెండిద్దరుగా కూడా సోదరుడు ఎర్ర రవి ఇద్దరు మరి ఆ ప్రాంతం నుంచి అనేక సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేసి కొద్ది కాలం పాటు ఎంఆర్పీఎస్ దాంట్లో పనిచేసిన వ్యక్తి ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థిగా మీ ముందు వచ్చినాడు. కాబట్టి సోదరు రవిని, అదేవిధంగా సోదరి స్వాతి గారిని భారీ మెజార్టీ తోటి గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ కూడా ఈ రోజు మళ్ళీ ఒక్కసారి ఉదయపూర్వకం తెలియజేస్తూ మరి ఎంతో ప్రయాసకోది మరి మాట్లాడరా చాలా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాల్సిగా కోరుతున్నాను. డివిజన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని శ్రీమతి చాడ స్వాతి గారిని ఆశీర్వదించడం మీ అందరినీ విజ్ఞప్తి చేసేందుకోసం, మమ్మల్ని ఆశీర్వదించడం కోసం వచ్చిన పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఈ ప్రాంత అభిమాన నాయకులు గౌరవనీయులు ధర్మన్న గారికి, మన పార్టీ యొక్క అర్బన్ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రావు పద్మ గారికి, అదేవిధంగా పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు అభ్యర్థులు చాడ స్వాతి గారికి, అదేవిధంగా ఎర్ర రవీందర్ గారికి,
ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి నా ఆత్మీయ అక్కా చెల్లెళ్ళకందరికీ కూడా పేరు పేరు నా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా నా యొక్క ఎన్నికకు ఎన్ను పూసగా నిలబడుతున్నటువంటి మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు దిలీప్ కుమార్ అన్న గారికి అందరికి కూడా పేరు పేరు నా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాల కింద ఇదే రామ్నగర్ తిండాకాడ గౌరవనీయులు అప్పుడున్నటువంటి పెద్దలు బండారు దత్తాత్రేయ గారు వచ్చి మీ అందరికి కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. మీరు గనక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చాడా స్వాతి గారిని గెలిపించినట్టయితే 45వ డివిజన్ అభివృద్ధి జరుగుతుంది, లేదంటే నేను పూర్తి బాధ్యత అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే విధంగా అన్న పెద్దన్న కిషన్ రెడ్డి అన్న కూడా వచ్చినాడు. ఈ 5 సంవత్సరాలల్లా మా కుటుంబం యొక్క కష్ట నష్టం మీ అందరికి కూడా తెలుసు. వరదలు వచ్చినప్పుడు మేము ఎక్కడ ఉన్నామో మీకు తెలుసు. కరోనా కష్టకాలంలో మేము ఎక్కడున్నామో మీకు తెలుసు. ఈ సీసీ రోడ్ల యొక్క పరిస్థితి ఆ రోజు ఎట్లుండే, ఈ రోజు ఎట్లుండనో మీకు తెలుసు. గత 50 సంవత్సరాల చరిత్ర గల ఈ రామ్నగర్ ప్రాంతానికి మురికి కాలువలు లేకుండే ఇవాళ మురికి కాలువల యొక్క పరిస్థితి మీకు అందరికి కూడా తెలుసు. అదేవిధంగా ప్రతిరోజు కూడా పారిశుద్ధ కార్మికుల యొక్క జవాబుదారీతనాన్ని ఏ రకంగా పెంపొందించినామో మీ అందరికి కూడా తెలుసు. అయితే మనది లోతట్టు ప్రాంతం, రాజాజీ నగర్ ప్రాంతం లోతట్టు ప్రాంతం. ముంపు ప్రాంతానికి గురైనప్పుడు అనేక ఇళ్లను కూలుస్తామని వస్తే ఆ రోజు మనం ఏ రకంగా ఎదుర్కొన్నామో మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజు కూడా నేను చెప్తూ ఉన్నా, లోతట్టు ప్రాంతం రాజాజీ నగర్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో అది పెద్దమూరు బ్రిడ్జ్ కనుక పెంచినట్టయితే ఇది లోతట్టు ప్రాంతం కాదు అని చెప్పి ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం. పాలక వర్గాల యొక్క నిర్లక్ష్య వైఖరికి కారణంగానే ఇది లోతట్టు ప్రాంతం తప్ప మరొకటి కాదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజాజీ నగర్ లో సీసీ రోడ్లు, హైమాస్ లైట్లు ఏ రకంగా ఇవాళ వెలుగుతున్నాయో మీకు తెలుసు. అయితే మిత్రులారా, అధికార పార్టీ నాయకులు నిన్న మొన్న వచ్చి దత్తత తీసుకుంటామంటున్నారు. ఈ దత్తత ఎవరిని తీసుకుంటారో మీకు తెలుసు కదా. పిల్లలు లేని వాళ్ళని తీసుకుంటారో లేకుంటే గతి లేని వాళ్ళని తీసుకుంటారు. మన డివిజన్ ఏదైతే ఉన్నదో పిల్లలు లేని డివిజనా, గతి లేని డివిజనా, మనది ఏ రకమైనటువంటి డివిజనో మీరు ఒకసారి ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇది నా సొంత డివిజను, జర ఇచ్చేది పోతుంది. సీను మంచోడే కానీ, స్వాతి మంచిదే కానీ, పని చేసింది కానీ నా ఇచ్చేది పోతుంది. అన్నా నీ ఇచ్చేది ఏం పోదు, మన వాడ ఇచ్చేది కాపాడు సరిపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకు అనంటే నీ ఇచ్చేది ఏం పోదు, గతంలో ఇది భారతీయ జనతా పార్టీదే, గతంలో ఇక్కడ అభివృద్ధి జరిగింది కాబట్టి నీ ఇచ్చేది పోయేది లేదు. మంత్రి అన్న దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మిత్రులారా, కొత్తగా మనకు కలిసినటువంటి బంజారా కాలనీ అన్న ముందట్టే చెప్తూ ఉన్నా, అన్నను అడుగుతూ ఉన్నా, బంజారా కాలనీకి ఇంటి నెంబర్ తీస్తలేరు. గత 40 సంవత్సరాల నుంచి బంజారా సోదరులు అరికోస పెడుతూ ఉన్నాం. దానికి పరిష్కార మార్గం గత కౌన్సిల్ సమావేశాలలోనే మన యొక్క కార్పొరేటర్ చెప్పింది. కానీ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, వాళ్ళు నిర్లక్ష్యానికి గురైనారు. కానీ నేను మొన్న చెప్పిన ప్రచారంలో 365 రోజులలో బంజారా కాలనీ సోదరులకు ఇంటి నెంబర్లు తీసుకొస్తాం. తీసుకురాకపోయినట్టయితే ఈ రక్తంలో, ఈ శరీరంలో రక్తం ప్రవహించదు అని కూడా నేను చెప్పడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా పెద్దలందరూ కూడా ఉన్నారు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే మిత్రులారా, మనం డివిజన్ కానోళ్ళు పక్క పంట వాళ్ళు వచ్చి మన డివిజన్ మీద బెదిరిస్తున్నారు. ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మీ అందరూ కూడా తెలుసు. నేను ఈ సందర్భంగా కూడా చెప్పిన, ఈ డివిజన్ మీద నేను ప్రేమ పెంచుకున్నాం, మా కుటుంబం ఈ డివిజన్ మీద ప్రేమ పెంచుకున్నది. ఒకవేళ నా ప్రాణమైన ఈ నా ఆత్మ ఈ డివిజన్ మీదనే తిరుగుతా తప్ప మరొకటి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పేస్తూ, అక్క చెల్లెలారా, వాళ్ళు ఇచ్చే పచ్చ నోట్లు కావచ్చు, ఎర్ర నోట్లు కావచ్చు, వాటి అన్నిటి కూడా నాకు కూడా తెలుసు. వాటిని ఎట్లా ఎదుర్కోవాలనో నాకు కూడా తెలుసు. వాటిని ఏ రకంగా పక్కకు పెట్టాలో నాకు కూడా తెలుసు. కాబట్టి అక్క చెల్లెలందరినీ కూడా పేరు పెట్టిన, నాకు తోడబుట్టిన అక్క చెల్లెలు లేకున్నా మీరంతా నా తోడబుట్టిన అక్క చెల్లెలుగా చెప్పుకున్నా అనేది సార్. కాబట్టి దయచేసి అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు మీ అన్న చూసుకునే నేను ధైర్యంగా ఉన్నా. మీ అండనే నాకు ధైర్యం. నాకు తోడబుట్టిన అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు. మీరే నాకు తోడబుట్టిన అక్క చెల్లెలు, అన్నదమ్ములు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఎర్ర నోట్లకు, పచ్చ నోట్లకు పక్కకు పెట్టండి. మనం ఉన్నాం, మనం ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. పెద్దన్న కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి నన్ను మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు దిలీప్ కుమార్ గారు, మన స్థానిక పెద్దలు
మన ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు, మన యొక్క నగర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ గారు, అదేవిధంగా చాడ శ్రీనివాస్ రెడ్డి గారు, డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా ప్రవీణ్ గారు, మధుకర్ గారు, ఈ యొక్క 52వ డివిజన్ నుంచి మళ్ళీ మన అభ్యర్థిగా మీ అందరి యొక్క ఆశీస్సుల కోసం, మీ అందరి యొక్క ఆశీర్వాదం కోసం మళ్ళీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన యొక్క 52వ డివిజన్ అభ్యర్థి చాడా స్వాతి గారు, అదేవిధంగా 53వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి రవి గారు, ఈ నెల 30వ తేదీన మన యొక్క వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్ స్థానంలో విజయం సాధించాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో ఈరోజు వరంగల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు వరంగల్లో మేయర్గా. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ కూడా మేయర్ అయింది. కానీ ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణ వచ్చే మనకందరికి ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ వస్తే మన వరంగల్ కు మేలు జరుగుతుంది, మన పిల్లలకు మంచి విద్య దొరుకుతుంది, మంచి ఉద్యోగాలు దొరుకుతాయి, మనకు అనేక రకాల పనులు దొరుకుతాయి, మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని మనమందరం ఆశించి అనేక రకాల త్యాగాలు చేసి తెలంగాణ కోసం పోరాటం కొనసాగించి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ తెలంగాణ తెచ్చుకున్నటువంటి ఈ 7 సంవత్సరాలలో ఏ రకంగా మన వరంగల్ అభివృద్ధి జరిగిందో మనమందరం కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఆ రోజు ఏం చెప్పారు? తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఏ ఒక్క పేదవాడు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు, ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పారు. 7 సంవత్సరాలైంది. కేసీఆర్ గారు ఎక్కడ పోయినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అడుగుతా ఉన్నాను. 7 సంవత్సరాలైంది. ఆయన ఏం చెప్పాడు? ఇదే వరంగల్కి వచ్చి ఆడవాళ్ళ మీటింగులు పెట్టి, మహిళల మీటింగులు పెట్టి, పొదుపు సంఘాల మీటింగులు పెట్టి ఆయన ఏం చెప్పాడు? ఓ అక్క, ఓ చెల్లె, మీ అందరికి నేను ఇల్లు కట్టిస్తా, ఎక్కడ ఇల్లు కడుతున్నావు హైదరాబాద్ కి కుర్చీ తెచ్చుకొని ఆ కుర్చీలోనే ఇల్లు వేసే దగ్గర కట్టె దగ్గర వెళ్ళేసి కుర్చీ వేసుకొని కూర్చొని ఇల్లు పూర్తి చేస్తా అన్నాడు. నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు, నువ్వు తెచ్చిన కుర్చీ ఎక్కడ పోయింది? నువ్వు కడతానన్న ఇల్లు ఎక్కడ పోయినాయి ఒకసారి చెప్పాలి. మనకు మాత్రము 7 సంవత్సరాలైనా మనకి ఇల్లు ఇవ్వలేదు. కానీ ఆయన మాత్రం హైదరాబాద్ లో 10 ఎకరాల స్థలంలో కోట్లాది రూపాయలు మన డబ్బు ఖర్చు పెట్టి ఆయన కోసం, ఆయన కొడుకు కోసం మాత్రము ప్రభుత్వ భవనాలు నిర్మాణం చేసుకున్నాడు. మనకు మాత్రం ఇల్లు కట్టివ్వలేదు. అంతేకాదు మనకి ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నాడు. ఈ రోజు నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, ఎక్కడ పోయినా ఉద్యోగాలను అడుగుతా ఉన్నాను. 7 సంవత్సరాలుగా ఒక్క టీచర్ ఉద్యోగమైనా భర్తీ చేశాడా? ఈరోజు కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. డిఎస్సీ లేదు, మన దగ్గర కాకతీయ యూనివర్సిటీ ఉంది. ఈ కాకతీయ యూనివర్సిటీలో ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేయలేదు, ఒక్క లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు. 7 సంవత్సరాలైంది. నిధులు లేక ఈ విశ్వవిద్యాలయం దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది, అంధకారం ఏర్పడింది, సర్వవికారంగా తయారైంది యూనివర్సిటీ. దీనికి కారణము తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కాకతీయ విశ్వవిద్యాలయం పట్ల ఎందుకు ఈ కక్ష అని చెప్పి కేసీఆర్ ప్రశ్నిస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు ఈ యొక్క వరంగల్లో అభివృద్ధి కోసం మరి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల నిధులు ఇచ్చింది. మనం ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళడం కోసం నేషనల్ హైవే సిమెంట్ రోడ్ వేసింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ నుంచి యాదగుట్టకు రోడ్ వేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ నుంచి కరీంనగర్ కు రోడ్ వేసింది నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ నుంచి ఖమ్మానికి అద్భుతమైనటువంటి రోడ్లు వేసింది, ఇక్కడ నుంచి నల్గొండకు రోడ్లు వేసింది, వరంగల్ నుంచి
ఎక్కడ వెళ్ళినా కూడా జాతీయ రహదారులు మనకు కనిపిస్తాయి. అవన్నీ కూడా కేసీఆర్ వేసినవి కావు. అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము వేసినటువంటి రోడ్లు అని చెప్పి సందర్భంగా మరి వస్తున్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలో వరంగల్ నగరంలో అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేము కట్టించాం. నరేంద్ర మోడీ గారు కట్టించాం. కానీ ఈ రోజు సుమారు 20 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇవ్వాల్సింది కాబట్టి ఆ 20 కోట్లు ఇవ్వని కారణంగా ఆ హాస్పిటల్ ఈరోజు ఆగిపోయింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 130 కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ కేసీఆర్ గారు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వని కారణంగా హాస్పిటల్ కట్టాము, మిషన్లు తెచ్చాము, ఆపరేషన్ థియేటర్స్ తీసుకొచ్చాము. కానీ ఈ రోజు పేద ప్రజలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ పేద ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్స్ తో పోటీ పడేటువంటి ఈ అద్భుతమైనటువంటి హాస్పిటల్ మరి ప్రారంభించకుండా మనకు సహకరించడం లేదు. అందుకారణంగానే ఈ రోజు హాస్పిటల్ అయిపోయింది. అంతేకాదు ఈరోజు వరంగల్ కు రింగ్ రోడ్డు నిర్మాణం చేశాం. నరేంద్ర మోడీ గారు 550 కోట్లతో ఈరోజు మరి హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి లారీలు గాని బస్సులు గాని వరంగల్ టౌన్ లో వచ్చినట్టయితే ట్రాఫిక్ సమస్య వస్తుందనేటువంటి దృక్పథంతో రింగ్ రోడ్డు కట్టాము. 50% రోడ్డు మేము వేశాం. 550 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ నేను ఈరోజు మీ ద్వారా టీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఆ మిగిలిన రోడ్డు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. మిగిలిన రోడ్డు ఎందుకు మీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంతవరకు కట్టలేదు? మేము మాత్రము 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వరంగల్ ప్రజల మేలు కోసం, వరంగల్ అభివృద్ధి కోసం ఈ రింగ్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వరంగల్లో జంక్షన్స్ అభివృద్ధి కావచ్చు, చౌరస్తాల అభివృద్ధి కావచ్చు. ఈరోజు ఈ వీధి లైట్లు, LED లైట్లు ఏవైతే పెట్టారో అవి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వరంగల్ నగరంలో ఉన్నటువంటి వీధి లైట్లు అన్ని కూడా కేసీఆర్ పెట్టిన వీధి లైట్లు కావు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి వీధి లైట్లను మనం చేస్తా ఉన్నాం. ఈరోజు డ్రైనేజ్ అభివృద్ధి కోసం గాని, భద్రకాళి టెంపుల్ చెరువు అభివృద్ధి కోసం గాని, 1000 మంటపాల గుడి గాని, ఈరోజు కాకతీయులకు సంబంధించినటువంటి మరి అనేక రకాల మరి వైభవాన్ని రక్షించేటువంటి కార్యక్రమంలో హెరిటేజ్ సిటీ కింద వరంగల్ ను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇచ్చారు. నేను ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉన్నాను, మీరు 7 సంవత్సరాలుగా ఈ వరంగల్ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా వరంగల్ అంటే నిర్లక్ష్యము, వరంగల్ అంటే వివక్షత, వరంగల్ అంటే కోపము. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమో వేసించుకుంటారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. డబ్బులు ఇచ్చే విషయంలో, అభివృద్ధి విషయంలో, ఇల్లు కట్టే విషయంలో, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఈరోజు వరంగల్ అంటే నిర్లక్ష్యము, వరంగల్ అంటే వివక్షత. ఇది ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వరంగల్ నగర పట్ల. మీకు తెలుసు, నేను హైదరాబాద్ ఎంపీని, హైదరాబాద్ నుంచి ఎంపీ గెలిచాను. నేను అంతకుముందు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇటీవల వర్షాలు వస్తే మా హైదరాబాద్ లో ఫస్ట్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి 10,000 ఇచ్చారు. అదే సమయంలో వరంగల్ లో కూడా మరి ఇక్కడ వరదలై పారాయి, నదులు ఇళ్లలో, వందలాది ఇళ్లలో, వేలాది ఇళ్లలో నీళ్లు వచ్చినాయి. హైదరాబాద్ లో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి 10,000 ఇచ్చారు. ఇక్కడ వరంగల్ మాత్రము ఒక్క న్యాయ చేయలేదు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, టీఆర్ఎస్ నాయకుడు ఎవరైనా కారు గుర్తుకోవటాన్ని అడిగితే ఒక్కటే అడగాలి, మా ఇండ్ల సంగతి ఏంది? ఒక్కటే అడగాలి. హైదరాబాద్ 10,000 ఇచ్చారు కదా, మాకెందుకు ఇవ్వలేదు? ఒక్కటే అడగాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు కదా, ఏమైంది? అంతేకాదు పొదుపు సంఘాలకు లోన్లు ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేసీఆర్ కాదు. బ్యాంకులు ఎవరి దగ్గర ఉంటాయి? బ్యాంకులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో. బ్యాంకులు ఇచ్చేది లోన్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కానీ పావుల వడ్డీ కట్టాల్సింది కేసీఆర్. అప్పులు ఇచ్చేది నరేంద్ర మోడీ అయితే, రుణాలు ఇచ్చేది నరేంద్ర మోడీ అయితే దానికి పావుల వడ్డీ కట్టాల్సింది, పావుల వడ్డీ బ్యాంకులలో జమ చేయాల్సింది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. 7 సంవత్సరాలైంది. ఈరోజు పావుల వడ్డీ మీ అకౌంట్ లో జమ కావడం లేదు. మోసం చేస్తా ఉన్నాడు కేసీఆర్, అన్యాయం చేస్తా ఉన్నాడు, దగా చేస్తా ఉన్నాడు. అందుకే మీ అందరినీ కోరుతున్నాను. అంతేకాదు ఇటీవల నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు, డిఫాల్ట్ లేనటువంటి మంచిగా బ్యాంకులలో తిరిగి కడుతున్నటువంటి పొదుపు సంఘాలకు ఇప్పటి వరకు మాక్సిమం లోను 10,000 వరకు వచ్చి 10 లక్షల వరకు వచ్చి ఈ రోజు నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. 10 లక్షలు కాదు, రానున్న రోజుల్లో 20 లక్షల వరకు కూడా పొదుపు సంఘాలకు లోన్లు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం
నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఆ రకంగా పొదుపు సంఘాలను అప్పులు ఇచ్చేది, పొదుపు సంఘాలను ప్రోత్సహించేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ సభలుంటే పిలిపించుకుంటారు, ఊరేగింపులుంటే పిలిపించుకుంటారు, మంత్రులు వస్తే పిలిపించుకుంటారు. కానీ పావుల వడ్డీ మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. అవసరానికి అన్ని రకాలుగా పొదుపు సంఘాలను బలి పశువులుగా చేసి ఉపయోగించుకుంటున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు, కానీ కేసీఆర్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. అందుకే మీ అందరికీ మనవి చేస్తున్నాం, ఆలోచించి ఈ ఎన్నికల్లో మీరు ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వరంగల్లో ఈరోజు నిరుద్యోగ యువకులను అడుగుతా ఉన్నాను. నిరుద్యోగ యువకులు మనకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, మనకు మాత్రం ఉద్యోగం ఇవ్వలేదు. కేసీఆర్ ఏం చెప్పాడు? ముందు మన తెలంగాణ వస్తే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. 7 సంవత్సరాలైంది కేసీఆర్ గారు. నీ బంగారం ఎక్కడ పోయిందో చెప్పాలా, నీ బంగారు తెలంగాణ ఎక్కడ పోయిందో చెప్పాలి. బంగారు తెలంగాణ అయితే చేయలేదు మనలో, కానీ ఆయన కుటుంబం మాత్రము బంగారు కుటుంబం అయిపోయింది. కేసీఆర్ కుటుంబం మాత్రము బంగారు కుటుంబం అయింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన కొడుకు మంత్రి అయ్యాడు, ఆయన బిడ్డ ఎంపీ అయింది, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది, ఆయన అల్లుడు మంత్రి అయ్యాడు, ఇంకో అల్లుడు ఎంపీ అయ్యాడు, ఇంకో అల్లుడు ఎంపీ అయ్యాడు, ఓడిపోయాడు. అది విషయం. ఈరోజు కేసీఆర్ సకుటుంబ సపరివారంగా అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, బంగారు కుటుంబం అయిపోయింది. కానీ తెలంగాణ మాత్రము బంగారు తెలంగాణ కాలేదు. ఏమైంది ఈరోజు తెలంగాణలో మాఫియా రాజ్యం ఏర్పడింది. ల్యాండ్ మాఫియా, భూ మాఫియా, ఈరోజు లిక్కర్ మాఫియా ఈరోజు తెలంగాణను శాసిస్తా ఉన్నది. ఈ తెలంగాణలో ఈరోజు ఒక దిక్కు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము పూర్తిగా తెలంగాణ ప్రజలను బానిసలుగా చేసి ఈరోజు శాసిస్తా ఉన్నారు. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, ఈ బానిసలుగా ఎన్ని రోజులు ఉందామని అడుగుతా ఉన్నాను. గతంలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఈరోజు మళ్ళీ కేసీఆర్ కుటుంబానికి ఈరోజు తెలంగాణ ప్రజలు బానిసలుగా తయారయ్యారు. కాబట్టి మనందరం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది, మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యోగాల కోసమో, నీళ్ల కోసమో, నిధుల కోసమో ఏ పోరాటం అయితే చేశామో, ఇటీవల తెలుసు వరంగల్ ఒక ట్రైబల్ బిడ్డ, ఒక బంజారా బిడ్డ, సునీల్ నాయక్ అనేటువంటి బంజారా బిడ్డ ఉద్యోగాలు రాని కారణంగా బాజాప్తా వీడియోలో చెప్పి నాకు ఉద్యోగం రావటం లేదు, కేసీఆర్ మోసం చేసిండు, ఉద్యోగాలు ఇస్తారు 7 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ కేసీఆర్ కు నేను బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. నా రకంగా భవిష్యత్తులో ఎవరు కూడా అన్యాయం జరగకూడదని చెప్పి సెల్ ఫోన్ లో రికార్డు చేసి సునీల్ నాయక్ అనేటువంటి విద్యార్థి ఇక్కడనే మరి ఆత్మహత్య చేసుకునే విషయాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, మనకు కావాల్సింది ఈరోజు ఉద్యోగాలకు కావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు వరంగల్ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. వరంగల్లో రోడ్ల అభివృద్ధి కానీ, వరంగల్లో పార్కుల అభివృద్ధి కానీ, వరంగల్లో డ్రైనేజ్ అభివృద్ధి కానీ, వరంగల్లో మంచినీటి సౌకర్యం కానీ, వరంగల్లో వీధి లైట్ల సౌకర్యం కానీ, వరంగల్లో కమ్యూనిటీ హాల్ల సౌకర్యం కానీ, వరంగల్లో టూరిజం డెవలప్మెంట్ కానీ, వరంగల్ సంబంధించినటువంటి పొదుపు సంఘాలకు మేలైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు మనకు కావాలి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇక్కడ మేయర్ గా గెలవబోతున్నాము. ఇక్కడ తప్పకుండా వరంగల్ మేయర్ గా గెలిచిన తర్వాత ఈ సౌకర్యాలన్నీ భారతీయ జనతా పార్టీ కల్పిస్తుంది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి చాడా స్వాతి గారు, అదేవిధంగా గతంలో కూడా నేను ఆమె ఎన్నికలప్పుడు కూడా వచ్చాను, ఇక్కడ నేను ప్రచారం చేశాను. చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాలు కూడా నిరంతరం వారు, మా పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు వరదలు వచ్చినా, కరోనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వీధి లైట్ పోయినా, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినా, మంచినీటి అందకపోయినా, అన్ని రకాలుగా పొదుపు సంఘాలకు లోన్ రాకపోయినా, అన్ని రకాలుగా రాత్రి మగళ్ళు ఆ కుటుంబము, మా పార్టీ కార్యకర్తలు కష్టపడి ఈ ప్రాంతానికి సేవ చేశారు. మరొకసారి చాలా స్వాతి గారిని మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మరొక అభ్యర్థి మరి 53వ డివిజన్ నుంచి రవి పోటీ చేస్తున్నాడు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు, ఒక దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, డబ్బులు లేవు కార్యకర్త. కాబట్టి మీ అందరూ కూడా, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ప్రజలను నమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తలేదు, చేసిన కష్టాన్ని నమ్ముకొని పోటీ చేస్తలేదు. ఈరోజు చాలా స్వాతి అవుతున్నదో
చేసిన కష్టాన్ని ముందు పెట్టుకొని పోటీ చేస్తా ఉన్నది. ప్రజలను నమ్ముకొని పోటీ చేస్తా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ డబ్బులను నమ్ముకొని పోటీ చేస్తా ఉన్నది. బీరు బ్రాండ్ని నమ్ముకొని పోటీ చేస్తా ఉన్నది. కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్నాను, బీరు బ్రాండ్ని తిప్పికొట్టండి, డబ్బులను తిప్పికొట్టండి, నీతి నిజాయితీని ప్రోత్సహించండి, అభివృద్ధిని ప్రోత్సహించండి, నైతిక విలువలను ప్రోత్సహించండి, మంచిని ప్రోత్సహించండి, కష్టాన్ని ప్రోత్సహించండి. దానికి ప్రతిరూపము ఈరోజు చాలా స్వాతి, అదేవిధంగా వై రవి ఇద్దరు కూడా భారీ మెజార్టీతో 30వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అదేవిధంగా బంజారా కాలనీకి సంబంధించి నేను ఇప్పుడే సునీల్ నాయక్ విషయం కూడా చెప్పాను. బంజారా సోదరుల కోసం భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా కష్టపడి పనిచేస్తా ఉంది. ఈరోజు బంజారా కాలనీకి సంబంధించినటువంటి అసిస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో, ఇంటి ట్యాక్స్ ఏదైతే ఉన్నదో, తప్పకుండా ఇంటి నెంబర్స్ ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉన్నదో తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మేయర్ అయిన తర్వాత మరి తప్పకుండా దీన్ని అభివృద్ధిలో తీసుకొస్తాము. బంజారా కాలనీకి సంబంధించినటువంటి సమస్య పూర్తి స్థాయిలో మరి శాశ్వతమైనటువంటి ప్రాతిపాదికన భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఇంటి నెంబర్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చాడా స్వాతి, చాడా శ్రీనివాస్ రెడ్డి గారు పూర్తి చేస్తారని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సోదరి సోదరుమణులు అందరూ కూడా ఈ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వసంత గారికి, అదేవిధంగా డివిజన్ 15 నుంచి పోటీ చేస్తున్నటువంటి రవి గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 17వ డివిజన్ నుంచి సాయిల్ గారు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలంపు గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురిని కూడా మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించి గెలిపించాలని కోరడం కోసమే నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో నేను మీ మధ్యలోకి రావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, గతంలో తెలుగుదేశం పార్టీ కూడా గెలిచింది, ఇటీవల టీఆర్ఎస్ పార్టీ కూడా గెలిచింది. 3 పార్టీలను చూశారు మీరు, 3 పార్టీలు కోటేశారు, 3 పార్టీలను గెలిపించారు, 3 పార్టీల పరిపాలన ఏ రకంగా ఉందో చూశారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీని కమలంపు గుర్తును గెలిపించాలని కోరడం కోసం వచ్చాను. ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ యొక్క కుటుంబ పాలన పోవాలని, ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి పాలన పోవాలని, ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క అబద్దాలకు మాటల పాలన పోవాలని, ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క మాటల ప్రభుత్వం పోవాలని, చేతల ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము చేతల ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నీతివంతమైనటువంటి ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రజాస్వామ్య ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పనిచేసేటువంటి ప్రభుత్వము. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అది ఒక కుటుంబ ప్రభుత్వము, టీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ. కాబట్టి ఈరోజు నేను ప్రజలను కోరుతున్నాను, ఒక కుటుంబ పార్టీ కావాలా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పనిచేసేటువంటి ప్రజా ప్రభుత్వం కావాలా, అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకేం చెప్పారు, మీరు తెలంగాణ వస్తే నేను మా ముసలి ఇద్దరే ఉన్నాం, నా బిడ్డ నా కొడుకు అంతా అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, నాకు వెనక ముందు ఎవరు లేరు, అందరూ ప్రజలే ఉంటారు, నేను ముఖ్యమంత్రి కూడా కాను, నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నా కొడుకులు లేరు, నా బిడ్డలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు, కాబట్టి నేను నా మెడకాయ మీద తల కోసుకుంటా తప్ప మాట తప్పను, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు.
ఈరోజు దళితుల ఆత్మ గౌరవాన్ని మంటగలిపే విధంగా, దళితులను అవమానం చేసే విధంగా, దళితుల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ దళిత సమాజానికి వెన్నుపోటు పొడిచి ఈరోజు తనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. తను కూర్చోవడమే కాదు, అమెరికాలో ఉన్నటువంటి కొడుకును పిలిపించుకున్నాడు, అమెరికాలో ఉన్నటువంటి కూతురు పిలిపించుకున్నాడు, ఊళ్ళో ఉన్నటువంటి అల్లులను బంధువులందరినీ పిలిపించుకున్నాడు. సకుటుంబ సపరివారంగా ఈరోజు మంత్రి పదవులు పంచుకొని, అధికారాన్ని పంచుకొని తెలంగాణ ప్రజల మీద నెత్తిన కూర్చొని ఈరోజు కుటుంబ పరిపాలన శాసిస్తా ఉన్నారు. ఒక కల్వకుంట్ల కుటుంబమే కాదు, వీళ్లకు సహకరిస్తున్నటువంటి మరో కుటుంబం ఈరోజు మనల్ని శాసిస్తా ఉన్నది. అదే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఓవైసీ ప్రభుత్వం. ఈ రెండు పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను బానిసలు చేసి ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నాయి. కాబట్టి మనము ఈ యొక్క బానిసత్వం నుంచి బయటపడాలంటే టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పారు? నన్ను ముఖ్యమంత్రి చేస్తే మరి దళితులకు 2 ఎకరాల స్థలం ఇస్తామన్నారు, 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు. నన్ను ముఖ్యమంత్రి అయితే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నాడు. నన్ను ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణను బంగారు కుటుంబం చేస్తా అన్నాడు. మనకు 3 ఎకరాల స్థలం రాలా, మనకు ఇంటింటికి ఉద్యోగం రాలా, తెలంగాణ కాలా. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయిపోయింది. మొత్తం ఆయన కొడుకు, ఆయన కూతురు, అల్లుళ్ళు, బంధువులు అందరూ కూడా మంత్రి పదవులు పంచుకొని ఈరోజు తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ యొక్క ఓవైసీ కుటుంబ పరిపాలన నుంచి మార్పు కోరుకుంటున్నారు. ఈ కల్వకుంట్ల కుటుంబ పరిపాలన నుంచి మార్పు కోరుకుంటున్నారు. ఈరోజు చివరకు ఇక్కడ మరి వరంగల్లో కూడా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మీకు తెలుసు. వరంగల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు భూ ఆక్రమణ చేయడము, ప్రత్యర్థులను అక్రమ కేసులు పెట్టడము, ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే ఖాళీ స్థలాన్ని కబ్జా చేసుకోవడము. ఈరోజు వరంగల్ ప్రాంతంలో, వరంగల్ జిల్లాలో, పాత వరంగల్ జిల్లాలో ఇక్కడ నాయకులకు పరిపాటైంది. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, కాంట్రాక్ట్ మాఫియా ఈరోజు వరంగల్ జిల్లాలో, తెలంగాణ జిల్లాలలో ఈరోజు విలయతాండవం చేస్తా ఉంది. ఈ యొక్క మాఫియాలో మరి ఈరోజు చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు కూడా అడుగుతా ఉన్నాను. మనకేం చెప్పారు కేసీఆర్ గారు గత ఎన్నికల్లో? టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మీరందరూ కారు గుర్తు కోటేస్తే ఇక్కడ ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తారని చెప్పారు. అంతేకాని కేసీఆర్ ఇంకో మాట అన్నారు, నేను హైదరాబాద్ లో ఉండను, వరంగల్కి వచ్చి ఎక్కడైతే 2 గదుల ఇల్లు కడుతున్నారో అక్కడే కూర్చొని ఆ ఇల్లు పూర్తి చేసి మిమ్మల్ని అందరినీ కూడా నూతన గృహ ప్రవేశం చేయించి మీతో పాటు దావతులో పాల్గొని, నాకు జ్ఞాపకం ఉంది ఈ మాట అన్నాడు, నేను కూడా దావతులో వస్తా, మీ నూతన గృహ ప్రవేశానికి దావతులకు వస్తా అని చెప్పాడు. ఏమన్నాడు? యాటపిల్లం కూడా వేయాలన్నాడు. ఇంకేదో చాలా చాలా చెప్పాడు. యాటపిల్లం కూడా కొయ్యాలన్నాడు. కొంతమంది కోడిపిల్లలను కూడా కొయ్యాలన్నారు. పాపం మన ఆడబిడ్డలందరూ ఆ రోజు నమ్మి, అయ్యా నువ్వు ఇల్లు కట్టిస్తే నేను కోడి కోసిస్తా, నువ్వు ఇల్లు కట్టిస్తే మేకపిల్లం కోస్తా, ఇంకేది కావాలంటే తెస్తా, ముందు ఇల్లు కట్టి అన్నారు. 7 సంవత్సరాలైంది కేసీఆర్ గారు, నీ ఇల్లు ఎక్కడ పోయినాయి, నీ కుర్చీ ఎక్కడ పోయింది, మీరు ఎప్పుడు దావత్ చేసుకోవాలని అడుగుతున్నారు ఈరోజు ప్రజలు. మాకు ఇల్లు లేవు, దావత్ లేరు. కానీ ఆయన మాత్రమే హైదరాబాద్ లో, నేను అక్కడ ఎంపీని, హైదరాబాద్ నుంచి ఎంపీ నేను, హైదరాబాద్ లో 10 ఎకరాల స్థలంలో ప్రగతి భవన్ పేరు మీద అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకున్నాడు. అద్భుతమైనటువంటి భవనం, కోట్ల రూపాయలు కట్టించి 4 నెలల్లో కట్టుకున్నాడు ఇల్లు. 4 నెలల్లో 10 ఎకరాల స్థలంలో ఆయన కొడుకు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికి ఇల్లు కట్టాడు. మరి నేను అడుగుతా ఉన్నాను, 4 నెలల్లో నువ్వు కట్టుకున్నావు, 7 ఏళ్ళు అయింది కదా, 7 ఏళ్లలో ఈరోజు పేద ప్రజలకు ఎందుకు ఒక్కొక్క ఇల్లు ఇవ్వలేదు? ఎందుకు 2 బెడ్రూమ్ కట్టలేదు? ఎందుకు దళితులకు ఉద్యోగం ఇవ్వలేదు? ఎందుకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగం ఇవ్వలేదు? ఎందుకు బడుగు వర్గాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు? ఈరోజు కేసీఆర్ అడగాల్సిన అవసరం ఉంది, టీఆర్ఎస్ పార్టీని అడగాల్సిన అవసరం ఉంది. ఈ వరంగల్లో ఏం చేశారని అడుగుతాను.
ఎంపీలు వాళ్ళే గెలిచారు, ఇక్కడ మేం గెలవాలా? ఎమ్మెల్యేలు వాళ్ళే గెలిచారు, మేం గెలవాలా? కార్పొరేటర్స్ వాళ్ళే గెలిచారు, మేం గెలవాలా? బాబా ఆగండి, ఆగండి, దూరం మేము మాట్లాడు. అందరు గెలిచారు, ఇక్కడ కారు గుర్తు మీదనే గెలిచారు, మనమందరం ఓట్లేసాం. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతాను, ఒక్కసారి టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించండి. మీరు గెలిచారు కదా, మా 2 బెడ్రూమ్ ఎక్కడ పోయింది? గెలవనటువంటి ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వరంగల్లో గెలవకుండా వరంగల్ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. ఇక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. ఇక్కడ మరి వరంగల్ సంబంధించి రింగ్ రోడ్డు 550 కోట్ల రూపాయలతో వరంగల్ రింగ్ రోడ్డు మేమేశాం. ఆయన చేయలేదు. ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట పోవడానికి సిమెంట్ రోడ్ వేసాం. వరంగల్ నుంచి యాదగిరిగుట్ట పోవడానికి సిమెంట్ రోడ్ వేసాం దేవుని దర్శనం కోసం. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడం కోసం సిమెంట్ రోడ్ వేసాం. ఇక్కడ నుంచి కరీంనగర్కి వెళ్ళడానికి నరేంద్ర మోడీ గారు రోడ్ వేశారు. ఇక్కడ నుంచి నల్గొండకి వెళ్ళడానికి నరేంద్ర మోడీ గారు రోడ్ వేశారు. ఇక్కడ నుంచి కల్లం వెళ్ళడానికి రోడ్ వేశారు. భూపాలపల్లి వెళ్ళడానికి రోడ్ వేశారు. జగదేవ్పూర్ వెళ్ళడానికి రోడ్ వేశారు. కరీంనగర్ వెళ్ళడానికి రోడ్ వేశారు. ఈరోజు హైదరాబాద్ లో ఎటు చూసినా, ఈ వరంగల్లో ఎటు చూసినా, ఏ రోడ్డు చూసినా కేసీఆర్ వేసిన రోడ్డు కాదు, నరేంద్ర మోడీ గారు వేసిన రోడ్డు. కమలం పువ్వు గుర్తేసిన రోడ్డు బీజేపీ వేసినటువంటి రోజు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేశాం. అంతేకాదు, ఇక్కడ బీపీ నగర్కి వెళ్తే బీపీ నగర్ లో ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాం. వరంగల్కు ఉపయోగపడాలని, వరంగల్ ప్రజలకు మేలు జరగాలని ఈ హైదరాబాద్ రోడ్లో దేశంలో అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడ ప్రజల కోసం కట్టించాము. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కట్టించాము. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేశాము. అంతేకాదు, ఈ వరంగల్లో కూడా 130 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాము. 10 ఆపరేషన్ థియేటర్స్ తో హాస్పిటల్ కట్టాము. ఫ్రీగా పేదవాళ్లకు ఫ్రీగా వైద్యం అందాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు కట్టించారు. కానీ మేము 130 కోట్ల రూపాయలు ఇచ్చాడు నరేంద్ర మోడీ గారు. 30 కోట్ల రూపాయలు ఆయనకి ఇవ్వని చెప్పాము కేసీఆర్. ఆయన కోటా కింద బిల్డింగ్ కట్టించాము, ఎక్విప్మెంట్ తెప్పాము, అన్ని ఉన్నాయి. కానీ ఇంతవరకు డాక్టర్స్ రిక్రూట్మెంట్ చేయలేదు కేసీఆర్. ఆ మిషన్లు అన్ని పాడైపోతున్నాయి. వరంగల్ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేకుండా చేసినటువంటి చరిత్ర ఎవరిదంటే కేసీఆర్ గారు. అంతేకాదు, ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల విలువైనటువంటి కార్పొరేట్ వైద్యం. కార్పొరేట్ హాస్పిటల్లో నువ్వు అపోలో హాస్పిటల్కి వెళ్తావా, కేర్ హాస్పిటల్కి వెళ్తావా, యశోద హాస్పిటల్కి వెళ్తావా, ఢిల్లీకి వెళ్తావా, బాంబేకి వెళ్తావా, లేకపోతే చెన్నైకి వెళ్తావా, విజయవాడకి వెళ్తావా, హైదరాబాద్కి వెళ్తావా, బెంగళూరుకి వెళ్తావా? నరేంద్ర మోడీ గారు కార్డు ఇస్తారు, హెల్త్ కార్డు. ఆ కార్డు తీసుకొని బాజాప్తా దేశంలో ఏ పెద్ద హాస్పిటల్ కానీ వెళ్లి ఏ రకమైన ట్రీట్మెంట్ కానీ ఆపరేషన్ కానీ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అది ఇక్కడ రాకుండా కేసీఆర్ అడ్డుకున్నాడు. ఇంతవరకు కూడా. మొన్న హైకోర్టు చెప్తే కూడా ఇంకా అడ్డంకుగానే ఉన్నాడు. అదే కాకుండా